ఈ వీడియోలో మనము ఎంజీ హెక్టర్ టోమాహాక్ గురించి తెలుసుకుందాము. అంటే ఈ కార్‌ని ఈరోజే లాంచ్ చేశారు. అంటే 2 కార్లు లాంచ్ చేశారు. దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక కార్‌లో మనకు ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 1100 కిలోమీటర్స్ మైలేజ్ వస్తదనమాట. అదొక మంచి విషయం ఈ లాంచ్‌లో. ఇప్పుడు 2 కార్లని చెప్పాను కదా! ఒకటేంటంటే ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట ఈవీ. ఇంకొకటి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పీహెచ్‌ఈవీ రెండిటిని లాంచ్ చేశారు. ఈ రెండిట్లో ఏది బెటర్ అని నన్నడిగితే పీహెచ్‌ఈవీ ఈజ్ బెటర్ దాన్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మన దేశంలో ఇంటి దగ్గర పార్కింగ్ చేసుకోవడానికి ప్లేసే ఉండదనమాట. అలాంటి వాళ్ళు ఎలక్ట్రిక్ కారు కొని ఛార్జింగ్ చేసుకోవాలంటే అదొక పెద్ద సమస్య. కొన్ని ప్లేసెస్‌లో అయితే ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా అలౌ చేయరనమాట. అంటే వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. ఆ బ్యాటరీ ఏమన్నా పేలిపోతుందా? కాలిపోతుందా? మనకేమన్నా సమస్య అవుతుందా? అని చాలామంది ఆలోచిస్తున్నారు. అదొక మైనస్ పాయింటు. ఎలక్ట్రిక్ కార్ కొన్న వాళ్ళు కూడా లాంగ్ జర్నీస్ చేయాలంటే చాలా టెన్షన్, భయం ఉంటుందనమాట. కంగారు ఉంటుంది. ఎందుకంటే లాంగ్ జర్నీస్‌కెళ్ళినప్పుడు బ్యాటరీ ఎక్కడన్నా అయిపోతే ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తాయా? లేదా? అని ఇదొక సమస్య. ఆ ఛార్జింగ్ అయ్యేంత సేపు మనం ఏం చేయాలి? మిడిల్ ఆఫ్ ద రోడ్‌లో అని అదొక టెన్షన్ అనమాట. ఇలాగ చాలా సమస్యలున్నాయి. ఆ రేంజ్ యాంగ్జైటీ కూడా ఒకటుంటుందనమాట. ఈ బ్యాటరీ ఎప్పుడైపోతుందో, రేంజ్ ఎప్పుడు డ్రాప్ అయిపోతుందని అదొక మైండ్‌లో రన్ అవుతానే ఉంటది. కాబట్టి ఇలా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే. దీంతో కంపేర్ చేసినప్పుడు మనకు పీహెచ్‌ఈవీ ఈజ్ బెటర్ అనమాట. పీహెచ్‌ఈవీ ఎందుకు బెటర్ అంటే మనకు ఇది కూడా ఎలక్ట్రిక్ కార్ లాగే ఛార్జింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీని ఛార్జ్ చేసుకొని దాంతో రన్ చేయొచ్చనమాట. దాంతో పాటు మనకు మామూలు ఐస్ ఇంజిన్ కూడా ఉంటది దాంట్లో. పెట్రోల్‌తో కూడా రన్ అవుతుందనమాట. సో, ఇదొక మంచి ఆప్షన్ మనకి. కాబట్టి పీహెచ్‌ఈవీ ఈజ్ బెటర్ దాన్ ఈవీ. ఇప్పుడు ఈ 2 కార్లలో ఉన్న హైలైట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే ఈవీతో స్టార్ట్ చేద్దాము. దీంట్లో మనకు బ్యాటరీ అండ్ రేంజ్ చూస్తే 69.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. మనకు రేంజ్ వచ్చేసి 517 కిలోమీటర్స్ రేంజ్ ఉందనమాట. ఈ 517 కిలోమీటర్స్ అనేది క్లెయిమ్డ్ రేంజ్ అనమాట మైలేజ్. సో, రియల్ వరల్డ్‌లో మనకింత రాకపోవచ్చు. తర్వాత పర్ఫార్మెన్స్ చూస్తే 204 హార్స్ పవర్ ఉంది. అలాగే 310 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉందనమాట. మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే తెలుసు కదా! ఇన్‌స్టాంట్ పవర్ అండ్ టార్క్ లభిస్తాయి. దాంతో ఏమి సమస్య ఉండదు. ఇంకొకటి చూస్తే మనకు ఛార్జింగ్ విషయానికొస్తే 30-80% మనకు 35 మినిట్స్‌లోనే ఛార్జ్ అవుతుందనమాట. అది కూడా 90 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో. తర్వాత 10-100% మనకు 12.5 అవర్స్‌లో ఛార్జ్ అవుతుందనమాట. ఇది 7.4 కిలోవాట్ ఏసీ ఛార్జర్‌తో. తర్వాత బై డైరెక్షనల్ ఛార్జింగ్ కూడా ఉందనమాట దీంట్లో. అంటే V2L అంటారు కదా! వెహికల్ టు లోడ్, వెహికల్ టు వెహికల్ అని. అది కూడా మంచి ఆప్షన్ అనమాట. మనకు వెహికల్ టు హోమ్ కూడా ఉంది దీంట్లో. మనకు ఇంటికి కూడా కావాల్సిన ఎలక్ట్రిసిటీ కూడా దీంట్లో నుంచి తీసుకోవచ్చని చెప్పారనమాట. అది కూడా మంచి ఆప్షన్. దీంట్లో మనకు బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. డెలివరీస్ అయితే మీకు సెప్టెంబర్ నుంచి అంటే ఈ ఇయర్ సెప్టెంబర్ నుంచి డెలివరీస్ స్టార్ట్ చేస్తున్నారనమాట వాళ్ళు. ఇప్పుడు ఈవీ ప్రైజింగ్ చూస్తే మనకు 19.49 లాక్స్ నుంచి 23.49 లాక్స్ వరకు ఉందన్నమాట దీని రేంజ్. అంటే ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. ఇది మనకు పూర్తి కారు కొనుక్కోవాలంటే ఇంత ప్రైస్ పడుతది. కొద్దిమంది ప్రైస్ ఎక్కువగా ఉంది, కాస్త ప్రైస్ తక్కువ ఉంటే కారు కొంటాను అని అనుకుంటా ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు బ్యాస్ కూడా తీసుకొచ్చారనమాట. అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనమాట. దాని ప్రైస్ ఎంతుందో చూద్దాము. బ్యాస్‌లో మనకి 13.99 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ప్రైజు. ఇది తీసుకుంటే మనకు బ్యాటరీ అండ్ రెంటల్ లభిస్తుంది కాబట్టి దాని ఛార్జెస్ ₹4.90 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సో, మనకు డెలివరీస్ చెప్పాను కదా! సెప్టెంబర్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు పీహెచ్‌ఈవీలోని హైలైట్స్ ఏంటో చూద్దాము. దీనికి సంబంధించి పవర్ ట్రైన్ చూస్తే 1.5 లీటర్స్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ వస్తుందనమాట. దాంతో పాటు 148 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. సో, పీహెచ్‌ఈవీ అంటే తెలుసు కదా మనకు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఉంటది. దాంతో పాటు మోటార్ కూడా ఉంటదనమాట. మనకు సర్టెన్ స్పీడ్ వరకు మోటరే సరిపోతుంది. మీరు సర్టెన్ స్పీడ్ దాటినప్పుడు హైవేస్‌లో వెళ్ళినప్పుడు 2 యూజ్‌లోకి వస్తాయన్నమాట. అదొక మంచి కాంబినేషన్. దీంట్లో ఇంకోటేంటంటే బ్యాటరీ చూస్తే మనకు 20.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది.
దీంతో మనకు 115+ కిలోమీటర్స్ ఈవీ ఓన్లీ రేంజ్ వస్తదనమాట. ఇది కూడా చాలా మంచిది. మనకు సిటీకే వాడేటప్పుడు సర్టెన్ స్పీడ్ వరకు వెళ్ళేటప్పుడు మనకి ఈవీ మోడ్‌లోనే పనిచేస్తూ ఉంటుందనమాట. సో, మనకు సౌండ్ ఉండదు. చాలా స్మూత్‌గా ఉంటుంది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటదనమాట. మైలేజ్ కూడా చాలా వస్తది కాబట్టి చాలా మంచి ఆప్షన్ ఇది. ఈవీగానే వాడేయొచ్చు. సో, మీకు హోమ్ ఛార్జింగ్ ఉంటే ఇదొక మంచి ఆప్షన్ అనమాట. కొంతమందైతే ఒకే కారు కావాలని చూస్తా ఉంటారు. దాంతో పాటు ఈవీ కావాలి అని చూస్తా ఉంటారు. దాంతో పాటు ఈవీ కావాలి, అదే విధంగా హైవేలో వెళ్ళినప్పుడు మాకివి రేంజ్ యాంగ్జైటీ, ఈ ఛార్జింగు, ఈ తలనొప్పులు ఉండకూడదు అని చూస్తా ఉంటారు కదా! వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్. మీకెందుకంటే ఛార్జింగ్ చేసుకుంటే బ్యాటరీలోనే ఎళ్తుంది. మీకు ఛార్జింగ్ లేనప్పుడు పెట్రోల్ ఉంటుంది కాబట్టి దాంతో మీకు సేమ్ లైక్ ఐస్ కార్‌లాగే మీరు వాడుకోవచ్చనమాట. సో, రేంజ్ యాంగ్జైటీ ఉండదు. ఛార్జింగ్ చేసుకోవాల్సిన సమస్య కూడా ఉండదు. మీకెప్పుడు కావాల్సినప్పుడైనా కార్‌ని డైరెక్ట్‌గా మామూలు కార్‌లాగే వాడేసుకోవచ్చనమాట. సో, ఇదొక మంచి ఆప్షన్ దీంట్లో. తర్వాత ఇంకొకటేంటంటే దీంట్లో మీరు బ్యాటరీ ఛార్జ్ చేసి, ట్యాంక్ ఫుల్ చేసి మీరు డ్రైవ్ చేసుకొని వెళ్ళినప్పుడు దీని రేంజు 1100 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చారనమాట. మైలేజ్ అనమాట. చాలా మంచి మైలేజ్ ఇది. సో, ఇదే అనమాట ప్లస్ పాయింట్ PHEVస్‌తో. మీకు బ్యాటరీ ఉన్నంత సేపు వాడుకోవచ్చు. తర్వాత పెట్రోల్‌తో కూడా డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో, దేర్ ఈస్ నో యాంగ్జైటీ. మనం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. బ్యాటరీ అయిపోతుందేమో అని. అయిపోయినా కూడా సమస్య ఉండదనమాట. తర్వాత దీంట్లో పర్ఫార్మెన్స్ విషయం కూడా చెప్పారనమాట. 0-100 కిలోమీటర్స్ మనకి జస్ట్ 9 సెకండ్స్‌లో అచీవ్ చేస్తుందంట ఇది. దీనికి సంబంధించి బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. దీనికి సంబంధించిన డెలివరీస్ చూస్తే నవంబర్ 2026 నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పారనమాట. అదేవిధంగా ఫీచర్స్ డీటెయిల్స్ చూస్తే దీంట్లో మనకు 5 సీటర్ తీసుకోవచ్చు. అలాగే 7 సీటర్ కూడా అవైలబుల్ ఉందనమాట. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ 5 సీటర్ గాను కావాలంటే తీసుకోండి. 7 సీటర్‌గా కూడా తీసుకోవచ్చనమాట. అలాగే దీంట్లో 15.6 ఇంచ్ టచ్ స్క్రీన్ విత్ జెన్ ఏఐ వాయిస్ అసిస్ట్ అండ్ 8.8 ఇంచ్ డ్రైవర్ డిజిటల్ డిస్‌ప్లే వచ్చిందనమాట. అలాగే కంఫర్ట్ అండ్ ఆడియోకి సంబంధించి చూస్తే పానోరామిక్ సన్‌రూఫ్ ఉంది. అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి. తర్వాత 10 స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ ఉందనమాట. సో, ఈ పానోరామిక్ ఈ సన్‌రూఫ్ అనేది ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఐ డోంట్ రియల్లీ అండర్‌స్టాండ్. ఎందుకో ఇది పానోరామిక్ సన్‌రూఫ్ అనేది ఈ మధ్య కాలంలో అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. సో, టచ్ స్క్రీన్‌లు, పానోరామిక్ సన్‌రూఫ్‌లు. సో, ఇంకొకటేంటంటే సేఫ్టీకి సంబంధించి లెవెల్ 2 అడాస్ సూట్ కూడా ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ 360 డిగ్రీ కెమెరా కూడా ఉందనమాట. అలాగే వారంటీ విషయానికొస్తే లైఫ్ టైమ్ హై వోల్టేజ్ బ్యాటరీ వారంటీ ఉందనమాట. ఇది ఇంట్రడక్టరీ ఆఫర్‌గానే పెట్టారనమాట వీళ్ళు. సో, ఇది అండి ఈ కారుకి సంబంధించిన యూనో హైలైట్స్ అయితే. మీరైతే ఈ కారు కొనాలని చూస్తుంటే PHEV అయితే మంచి ఆప్షన్ నేను చెప్పినట్లు. మీకెందుకంటే ఒకే కారుగా వాడుకోవచ్చు. మీకు సిటీకి పనికొస్తది. ఈవీగాను పనికొస్తుంది. మంచి మైలేజు వస్తది. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. మీకు కూడా పాకెట్‌కి ఎక్కువ ఖర్చుండదు. దాంతో పాటు మీరు 2 కార్లు వాడాల్సిన అవసరం లేదనమాట. లాంగ్ జర్నీస్‌కి ఒక కారు, సిటీకి ఒక కారు అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో 2 ఉన్నాయి. యూనో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఈవీను ఉంది. మనకు ఐస్ కూడా ఉంది. మీరు ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోండి. మీరు ఛార్జింగ్ చేసేకి టైం లేదు, మర్చిపోయినారు. లేదా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఛార్జింగ్ పోర్ట్ లేదు. ఇన్ కేస్ ఛార్జింగ్ స్టేషన్‌లో కూడా అవి పనిచేస్తున్నా, చేయకపోయినా మీకు సమస్య ఉండదు. ఎందుకంటే అది ఇంజిన్ ఉంది, పెట్రోల్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా మీ డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చనమాట. సో, మీరు దేనికి ఈ కార్ అయితే బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి. మీరు బుక్ చేసుకోండి. ఏ కారు కొనాలనుకున్నా ఫస్ట్ అయితే మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.